స్థానిక డ్రమ్ముల తయారీ కంపెనీలు వలస కార్మికుల విచారణ. పంజాబ్లోని లుధియానాలో జరిగిన అత్యంత దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు ఒక వ్యక్తిని హత్య చేసి మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో చుట్టి ఓ నీలి రంగు డ్రమ్ములో కుక్కి పడేశారు. 2017లో ఇతని అపార్ట్మెంట్లో మృతదేహాల లభ్యం. జపాన్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన ట్విట్టర్ కిల్లర్ కథ ముగిసింది. తన అపార్ట్మెంట్లో 9 మందిని అత్యంత కిరాతకంగా హత్య చేసి వారి శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికిన కేసులో దోషిగా తేల్చిన టాకా హీరో షిరాయిషిని శుక్రవారం ఉరితీశారు. ఐటీ చట్టం కింద కేసు నమోదు, దర్యాప్తు ప్రారంభం. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనలతో ఒక జంట తప్పుడు దారి పట్టింది. తమ లైంగిక కార్యకలాపాలను మొబైల్ యాప్లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ పోలీసులకి చిక్కింది. నంబర్ 4, ప్రజాధనం నిర్వహించే వారికి ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి అన్న కోర్టు. బ్యాంకు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి ఇదొక కీలక హెచ్చరిక. కేవలం రుణాలు తీసుకోవడమే కాకుండా ఉద్యోగం పొందడంలో కూడా సిబిల్ స్కోర్ ఎంత ముఖ్యమో తెలియజేసేలా మద్రాసు హైకోర్టు ఒక కీలక తీర్పు వెలువరించింది. ఇప్పటికే 228 మంది వాగ్మూలాలు నమోదు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం వేగవంతం చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా పలువురు ప్రముఖులకి నోటీసులు జారీ చేస్తుంది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారమే విచారణ జరుగుతుందన్న భారత్ అధికారులు. దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తొలిసారి ఏఐ ఆధారిత 275 సీసీటీవీ కెమెరాలతో ప్రత్యేక నిఘా. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పూరి జగన్నాథ్ రథయాత్ర శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ అపురూప ఘట్టాన్ని కనులార వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరి క్షేత్రానికి పోటెత్తారు. భర్త దాఖలు చేసిన అప్పీల్ ని కొట్టివేసిన ఉన్నత న్యాయస్థానం. భార్య ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నంత మాత్రాన అత్తవారింట్లో అలవాటైన జీవన ప్రమాణాలకు అనుగుణంగా భర్త నుంచి ఆర్థిక సహాయం పొందే హక్కు ఆమె కోల్పోదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆ సరదా సంఘటనను గుర్తు చేసుకున్న రోహిత్, భారత్ క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు, మాజీ కోచ్ రవిశాస్త్రికి ఒక ప్రత్యేకమైన ఆరా ఉంటుంది. ఆయన గంభీరమైన స్వరంతో మాట్లాడడం మొదలు పెడితే ఎవరైనా సరే మైమర్చిపోవాల్సిందే. నిందితుడైన తండ్రిని అరెస్టు చేసి జైలుకు పంపించిన వైనం. సమాజం తలదించుకునే దారుణ ఘటన రాజస్థాన్ జైపూర్లో వెలుగు చూసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రి కామాంధుడిగా మారి తన 2 మైనర్ కుమార్తెలపై సుమారు 5 ఏళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడు.